అదే విధంగా మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. ఎస్ మస్తాన్ రావు గారు, ఆడియో వినిపిస్తుందా అండి? ఓకే అండి, ఓకే. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం, ఎస్ వినిపిస్తుందా అండి? ఎస్, ఏదైతే ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమైనా పురోగతి కనిపిస్తుందని అనుకుంటున్నారా మస్తాన్ రావు గారు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? మద్యం కుంభకోణం. గుడ్ మార్నింగ్ అండి జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఏదైతే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. దాదాపు 14 మంది దాకా అరెస్ట్ చేసింది. 41 మంది నుంచి 45 మంది దాకా నిందితులు కూడా తేల్చింది. వాళ్ళలో కొంతమంది రీసెంట్ గా బెయిల్ కూడా పొందిన పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది రాజకేశ్ రెడ్డి లాంటి కీలకమైన నిందితులు ఎవరైతే A1 గా ఉన్నారో, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ ఇంకా కూడా జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే 20 చోట్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి తాజాగా. ఏంటంటే గత 2-3 నెలల క్రితమే ఇది రంగంలోకి దిగినప్పటికీ కూడా ఎందుకో ఇప్పుడు అంటే తాజాగా నిన్న వీటన్నిటిని కూడా సోదాలు చేయటం, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం కూడా జరిగిన పరిస్థితి. వాస్తవానికి చూసినట్లయితే మనము కృష్ణదేవరాయలు గారు ఎవరైతే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నారో, ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారికి కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో మనీ లాండరింగ్ సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళాయని ఆయన ఆ కంప్లైంట్ లో ఆరోపించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఇవన్నీ ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తం తిప్పుకోవడం కుంభకోణమే లేదంట. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిందో ఖచ్చితంగా దీనిలో ప్రాథమిక ఆధారాలు ఉండబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లేదంటే కోర్టులు కూడా చాలా మందికి రిమాండ్ విధించడం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. 3 అభియోగ పత్రాలు దాఖలు చేసింది సిట్. ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే నిన్న ఏదైతే మనకి తీగల రాజేందర్ రెడ్డి గారికి సంబంధించి యూవీ డిస్టిలరీస్ లో డైరెక్టర్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సంస్థల్లో కానీ, అదేవిధంగా రాజకేశ్ రెడ్డి వాళ్ళ భార్య ఏదైతే కొన్ని సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారో వాటికి సంబంధించి కానీ, అదేవిధంగా దీనిలో కీలకమైంది ఏంటంటే ఇక్కడ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది ఏంటంటే మనీ లాండరింగ్, లేదంటే బ్లాక్ ని వైట్ గా మార్చడం, వైట్ ని బ్లాక్ మార్చడం, వైట్ మనీని. సో ఇట్లాంటి ఏవైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేసిందో వాటి మీద దృష్టి కేంద్రీకరించి కనపడుతుంది. ఎందుకంటే ముడుపుల వ్యవహారంలో మొత్తంగా చూసినట్లయితే మనము కొంత భాగాన్ని ఎన్నికలకి సంబంధించిన అభ్యర్థులకి పంపిణీ చేశారని, అదేవిధంగా కొంత బంగారం కొన్నారని. బంగారం కొనడం అంటే బంగారం ఫిజికల్ గా కొనకుండా కేవలం కొన్నట్టు అమ్మినట్లు పేపర్ల మీద చూపించి అక్కడ బ్లాక్ మనీగా మార్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి విదేశాలకు తరలించారనేది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా మనకి తీగల విజయేందర్ రెడ్డి గారికి సంబంధించి సిట్టు 11 కోట్ల రూపాయలు వాళ్ళ ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో అదేవిధంగా యూవీ డిస్టిలరీకి సంబంధించి వాళ్ళకి సంబంధించి కొన్ని ఏదైతే విజయేందర్ రెడ్డి గారికి సంబంధించిన యూవీ డిస్టిలరీస్ కి సంబంధించి వాళ్ళకి సొంత డిస్టిలరీస్ లేవు, కానీ వాళ్ళకి మద్యం సరఫరాకి సంబంధించి దాదాపు 2,224 కోట్ల రూపాయలు 2021-23 మధ్య వాళ్ళకి మద్యం సరఫరా ఆర్డర్లు పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఆర్డర్లు ఇచ్చారో బేవరేజ్ కార్పొరేషన్ సంబంధించి అధికారులు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, దానికి ముడుపులు తీసుకున్నారనేది కూడా సిట్ ఆరోపించింది. సో ఇప్పుడు దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ బంగారానికి సంబంధించి చెన్నైలో మోహన్ లాల్ జ్యువెలరీస్ కి సంబంధించి, అదేవిధంగా కొన్ని జ్యువెలరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వీళ్ళు బంగారం కొన్నారనేది అనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే నేనేం చెప్తానంటే ఓన్లీ వీటికి మనీ లాండరింగ్ సంబంధించే కాకుండా ఇక్కడ ప్రధానంగా కూటమి సర్కార్ ఆరోపిస్తుంది, సిట్ ఆరోపిస్తుంది ఏంటంటే వీళ్ళు దాదాపు 99,000 కోట్ల రూపాయలు జరిగితే ఎక్కువ భాగం అంటే దాదాపు 99% ఇది డిజిటల్ పేమెంట్లు కాకుండా క్యాష్ ఎందుకు తీసుకున్నారనే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా జోక్యం చేసుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ ఈ రోజు డిజిటలైజేషన్ జరుగుతా ఉన్న నేపథ్యంలో
వాళ్ళు ఎందుకు క్యాష్ ద్వారా చేశారు, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేది కూడా ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని మీద ఆదాయ పన్ను వాళ్ళని కూడా కలిసి ఇద్దరు సంయుక్తంగా కూడా దీనిలో ఇంటర్ఫీర్ అయ్యి దర్యాప్తు చేయాలని కూడా చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి ఉంది. టోటల్ గా చూసినట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శిబిరంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యంతో రంగంలోకి దిగడంతో వాళ్ళలో కూడా కొంత ఆందోళన కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ మీద ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి సంబంధించి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ మద్దతు కూడా పాటించిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రంగంలోకి దిగడం అనేది కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో కూడా అక్కడ ఒక మాజీ సీఎం కుమార్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఢిల్లీలో కుంభకోణానికి సంబంధించి కూడా అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈడీ ఎంత దూకుడుగా వెళ్ళబోతోంది ఏంటి అనేది మొత్తం మనకి చర్చనీయాంశంగా మారిందని కూడా ఇప్పుడు చెప్పొచ్చు మనం. ఓకే అండి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మణ్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఎస్ లక్ష్మణ్ రావు గారు, సో ఏంటి ఇన్ని రోజులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, అసలు కార్యక్రమం ఇప్పుడు ఉండబోతుంది అంటూ కూడా అటు టీడీపీ నుంచి వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మీ హయాంలోనే ఈ మద్యం కుంభకోణం బయటకు రాలేదు, తర్వాత టీడీపీ హయాంలో ఇది ఇప్పుడు బయటకు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో నిన్న జరిగిన సినారియో అంతా చూస్తుంటే కూడా కేవలం ఈ ఏపీ మద్య కుంభకోణం ఇక్కడి నుంచే కాదు, ఇంకా వివిధ రాష్ట్రాలకు కూడా ఏర్లై పారిన అవినీతి ఉందని చెప్పేసి ఈ రకంగా మీ పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఏంటి దీనిపైన ఏం చెప్తారు, మీ జవాబు ఏంటి? లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు వినిపిస్తుందా? ఎస్, నేను మళ్ళీ వస్తానండి. ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి చెప్పండి. ఆనంద్ సాగర్ గారితో మాట్లాడించండి, తర్వాత మాట్లాడతాను. ఓకే అండి. ఎస్ ఆనంద్ సాగర్ గారు, సో మీరు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లో ఏదైతే ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా బయటకు వచ్చేసింది కాబట్టి